ఇంత మదనం జరగాలి. దయచేసి దీన్ని రాజకీయంగా చూడకుండా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారు, మీరు చాలా ఐపీఎస్ ఆఫీసర్గా చాలా ఎక్కువ సర్వీస్ ఉంది మీకు. దయచేసి మీరు జనరల్గా డీల్ చేసినట్టు సినిమా కాదు ఇది. మీరు అనుకుంటున్నారు ఏం కాదులే అని. నేను మీ ద్వారా ఇప్పుడు చెప్తున్నాను డిఐజీ కోయా ప్రవీణ్కి, ఈ కేసు 2029 నువ్వు రిటైర్డ్ అయినా నిన్ను వదలదు. అదే మదనపల్లి పోలీస్ స్టేషన్లో నిన్ను కూర్చోబెట్టి విచారించే దాకా నేనైతే వదలను. మీరు రిటైర్డ్ అయితే అవ్వండేమో. ఈ కేసులో ఒక మహిళని కిడ్నాప్ చేసి దాని వెనక ఆవిడని అబ్యూజ్ చేసి ఆవిడని బూతులు తిట్టి మీరు మీ మిస్యూజ్ చేసిన పవర్ని, అంటే వేమన సతీష్ అనుకున్నాడు అవతల పక్క ఎవడుంటే నాకేంట్లే, జడా శ్రావణ్ కుమార్ ఉంటే నాకేంటి, హైకోర్టు జడ్జి ఉంటే నాకేంటి, ఒక పార్టీ ఉంటే నాకేంటి అని అనుకున్నారు మీరు. దీని కాన్సిక్వెన్సెస్ ఏంటో మీకు తొందరలో తెలుస్తాయి. కంగారు ఏం పడబాకండి. మీ సర్వీస్ అంతా వెంటాడితే, మీ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా వెంటాడితే ఈ కేసు మిమ్మల్ని. నేనైతే వదలను ఈ కేసులో. యువతలో ఒక పార్టీ ఉంది, ఒక పార్టీ అధ్యక్షుడు అన్నాడని తెలిసి ఎంత ధైర్యం ఉంటే నువ్వు కిడ్నాప్ చేస్తావు నాకు అర్థం కాదు. నీ పోలీసు యూనిఫామ్ ఉన్న గర్వమా? అంటే పోలీసు యూనిఫామ్ ఉంటే ఏదైనా చేస్తారా? అంటే కోర్టుల కంటే పోలీసు యూనిఫామ్ గొప్ప? ఎన్కౌంటర్ చేస్తావు, ఏం చేస్తావు? ఎన్కౌంటర్ చేస్తావు. అంతకుమించి మీరేమైనా చేయగలరా? నీ ప్రతాపం ఏదో ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించడంలో చూపించవయ్యా. నీ ప్రతాపం, నీ పోలీసు యూనిఫామ్ ఏదో బాధితులకు రక్షణ కల్పించడంలో చూపించవయ్యా. సిగ్గు లేకుండా ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుని ఈరోజు పిచ్చి కేసు ఒడగట్టి భార్యాభర్తలు కిడ్నాప్ చేస్తావు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఈ దేశంలోనే ఉంటావు కదా. చూద్దాం. మీడియా సోదరులకి చాలా సంతోషం, మీరు పిలవగానే షార్ట్ టైంలో మీడియా సమావేశానికి వచ్చేసినందుకు. రాబోయే కాలంలో ఖచ్చితంగా తన పోరాటం కొనసాగిస్తుంది. ఈ కేసు లాజికల్ కన్క్లూజన్కి వచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ ఆవిడని పిలిచి విచారించి దీని మీద ఒక లాజికల్ కన్క్లూజన్కి వచ్చేంత వరకు ఎవడు తప్ప ఆయనది తప్ప డిసైడ్ చేయండి. ఎవరికి తప్పైతే వాళ్ళు శిక్షించండి. నేను ఫైనల్గా అప్పీల్ చేస్తుంది అది. నేను అడ్జుడికేటింగ్ అథారిటీ కాదు. దీంట్లో ప్రాపర్ వేలో చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు పిలిపించండి, ఎవరు తప్పైతే వాళ్ళని శిక్షించండి. ఇదొక్కటే నేను చేయగలిగిన అప్పీల్. థ్యాంక్ యూ సో మచ్. అధికార ఎన్డీఏ కూటమి మీడియాకి టార్గెట్ అయిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. 3-4 రోజుల నుంచి పాపం ఒక దళిత సుధా మాధురి కూడా టీడీపీ మీడియాకి, ఐటీడీపీకి టార్గెట్గా అయిపోయింది. ఒక 2 రోజుల క్రితం, 3 రోజుల క్రితం నాకు తెలిసినటువంటి అంశాలు, నాకు దగ్గరకు ఏదైతే ఒక బాధిత మహిళ ఒక వారం 10 రోజుల క్రితం హైకోర్టు జడ్జిమెంట్ తీసుకున్నాం. ఒక వారం 10 రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి చెప్పిన సందర్భంలో ఆమె సమస్యలో కొంత ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి నేను ఆవిడ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశా. నేను ఏ సందర్భంలోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకుంది అని కానీ, ఆవిడ దగ్గర 7 కోట్ల రూపాయలు వేమన సతీష్ తీసుకొని ఆవిడని మోసం చేశాడు అని కానీ, రాష్ట్ర ప్రభుత్వం దీని వెనక ఉందో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆ వేమన సతీష్ ద్వారా డబ్బులు తీసుకొని అది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తీసుకున్నాడని కానీ నేను ఏ విధమైనటువంటి ఆరోపణ చేయలే. ఒక సమస్య నా దగ్గరకు వచ్చింది,
ఆ సమస్యకు సంబంధించి ఆ మహిళ చనిపోతానో మా కుటుంబానికి చావు తప్ప మరొక మార్గం లేదు, ఇది చచ్చిపోవటానికి మా కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది సార్ అని నా దగ్గర చెప్పినప్పుడు, అమ్మ అలా చచ్చిపోవటం కరెక్ట్ కాదు, గబక్కనే రేపొద్దున చనిపోయిన తర్వాత మీ ప్రాణాలు తిరిగి రావు, కాబట్టి మీ సమస్య ఏంటో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళండి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది అని నేను ఒక అప్పీల్ చేశాను చంద్రబాబు నాయుడు గారికి. మీరు ముఖ్యమంత్రిగా మీ పార్టీలో పనిచేసినటువంటి ఒక మహిళ ఇలా 7 కోట్ల రూపాయలు ఒక అతనికి తెలుగుదేశం పార్టీలో ప్రధాన కార్యదర్శిలో ఉన్నటువంటి ఒక ఎన్ఆర్ఐ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చింది. ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఒకవేళ నిజంగా ఇచ్చి ఉంటే తిరిగి ఇప్పించండి. అంతకుమించి నేను ఏ సందర్భంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ మీద నేను మసికొట్ట కాల్చి మొక్కాను వేయలా. ఆ రోజు నుంచి మొదలైనవి. ఆ రోజు నుంచి ఏం మొదలైంది? ట్రోల్స్ మొదలైనవి. ఇక ఆ రోజు నుంచి డిబేట్లు, జడా శ్రావణ్ కుమార్ వెనకున్నాడు, నడిపిస్తున్నాడు. ఆ రోజు నుంచి ఇక చెయ్యని రగడలేదు, మాట్లాడని ఛానల్ లేదు. నేను అంది ఒక తెలుగుదేశం పార్టీకి ఒక అప్పీల్ చేశాను. దీంట్లో నిజాయితీ ఉంటే ఆమె చేసిన ఆరోపణలో నిజాయితీ ఉంటే మీరు దాని మీద యాక్షన్ తీసుకోండి, లేదు అంటే చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. దీంట్లో తప్పేముంది? ఆవిడ నిజంగానే ఆరోపణ చేసినట్టు కరెక్ట్గా ఉంటే మీరు దాన్ని విచారణ చేయించండి. ఇంటెలిజెన్స్ మీ దగ్గరే ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులు మీ దగ్గరే ఉన్నారు, మీరు విచారణ చేయండి. విచారణ చేసి దాంట్లో నిజాలు ఉంటే చేయండి అని చెప్పారు. అసలు ఆమెకున్న స్థాయి ఏంటి, ఆవిడకున్నటువంటి ఆలోచన ఏంటి, ఆవిడకున్న డబ్బులేంటి, ఆవిడకి ఏ విధంగా ఉంది, ఇవన్నీ మొదలు పెట్టుకొచ్చారు. జడా శ్రావణ్ కుమార్ వెనకుండి నడిపిస్తున్నాడు. జడా శ్రావణ్ కుమార్ వెనకుండి నడిపిస్తే ఎలా ఉంటుందో అతి కొద్ది రోజుల్లో మీరు చూస్తారు, కంగారేం లేదు. గత వారం రోజుల నుంచి ఈ మహిళ ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తుంటే కనీసం తెలుగుదేశం పార్టీ స్పందించిందా? తెలుగుదేశం పార్టీ నాయకులు అధినాయకత్వం స్పందించిందా? సరే, నేను తప్పు చెప్పానా, నేను మంచి చెప్పానా, ఆవిడ కరెక్ట్ చెప్పిందా, కరెక్ట్ చెప్పలేదా, వదిలేద్దాం. కనీసం విచారణ చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందా లేదా? జడా శ్రావణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి అంటే, మీ ప్రజా దర్బార్కు తీసుకొచ్చి ఇంత పెద్ద బంచి చంద్రబాబు నాయుడు గారి చేతికే ఇచ్చింది ఈవిడ. నిన్న వీడియో చూపించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే ప్రజా దర్బార్కి అసలు ఒక చంద్రబాబు నాయుడు గారి చేతికి ఒక పెద్ద ఫైలు ఇవ్వగలిగిన స్థాయి ఒక సామాన్యురాలకు ఉంటుందా? ఇంత పెద్ద ఫైలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఈ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఫైలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఇలా చూసిన సందర్భం నిన్న వీడియో ఆమె చూపించలేదా మీడియాకి? మీ చేతులతో చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో ఆ ఫైల్ తీసుకొని తన సిబ్బందికి ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్లో ఆవిడ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? అంటే ప్రజా దర్బార్లో మీరు తీసుకునే అర్జీలు మరి తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు ఏమైనా ఎంక్వైరీ జరిగిందా? అమ్మా, నువ్వేదో పెద్ద ఫైల్ ఇచ్చావు ఆధారాలతో సహా, ఈ ఫైల్ మీద ఏం జరిగింది, ఇదిగో నువ్వేదో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చావు, వారి పిఏకి ఇచ్చారు, ప్రజా దర్బార్లో వచ్చినటువంటి అర్జీల్లో పరిష్కరించే భాగంగా ఇదిగో మీరు ఇచ్చినటువంటి అర్జీ మీద మేము విచారణ చేస్తున్నాం, మీరు ఒకసారి పార్టీ ఆఫీస్కి రండి, మీ వాంగ్మూలం రికార్డ్ చేస్తాం, ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో అతను కూడా పిలిపిస్తామని ఏమైనా ఫాలో అప్ యాక్షన్ జరిగిందా? జరిగితే ఆవిడ నా దగ్గరికి ఎందుకు వస్తుంది? జరిగితే ఈ విషయంలో నేనెందుకు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది? స్వహస్తాలతో చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో అంత పెద్ద ఫైలు తీసుకొని ఆ ఫైలు తన పిఏకిస్తే ఈ రోజు వరకు